హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ బ్లాగ్స్ అండి. నేనైతే ఒక స్నాక్ ఐటమ్ అయితే మీకు చూపించబోతున్నానండి. అదేంటంటే శనగపప్పుతో వాడండి. శనగపప్పుతో వాడైతే వేస్తున్నాను. ఇదిగోండి, పప్పు అయితే ముందే నానబెట్టేసానండి 3 గంటల ముందు. దానికి కావాల్సినవి ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర. పప్పు నానిపోయిందండి. ఇదైతే మిక్సీలో వేస్తాను. మీరు ఎప్పుడైనా తిన్నారండి శనగపప్పు వాడు? ఎప్పుడైనా తిన్నారా? వాడకైతే బొబ్బరి పప్పు అయితే వాడతారండి, కానీ దీంతో కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. వడకైతే ఉల్లిపాయలు బాగా చిన్నగా కోసుకోవాలండి. ఉల్లిపాయలు మసాలా వరకు కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసేసుకున్నాను కదండి. పప్పు కూడా మిక్సీ వేస్తాను. ఇలా గట్టిగా ఉండాలండి పప్పు. లూజ్ అయితే మనకి వడ అనేది రాదండి. ఇలా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలన్నమాట. కొంచెం వరిపిండి అయితే వేస్తున్నానండి, ఒక గుప్పెడు అంతే. బాగా క్రిస్పీగా వస్తాయండి వడలు అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను, జీలకర్ర, దీనికి సరిపడా సాల్ట్ అండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకున్నాను కదండి. అంతేనండి, ఇలా కలుపుకోవాలి గట్టిగా. వడవేయడానికి అయితే మూగుడు పెట్టుకున్నాను. డీప్ ఫ్రై చేయాలి కదండి, ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇలా ఒత్తుకుని ఇలా వేసేసుకోవడమేనండి. ముందు రౌండ్గా చుట్టుకుని తర్వాత ఇలా అని నూనెలో అయితే వేసేయాలి. ఆయిల్ పెట్టాను కదండి, కాగిపోయిందండి. వాడైతే వేసేస్తున్నాను. కొంతమంది పేపర్తో కూడా చేస్తారండి, పేపర్ మీద పెట్టుకుని అలా కూడా చేయొచ్చు. స్టవ్ అయితే మీడియంలోనే ఉండాలండి. వడలు వేగుతున్నప్పుడు హైలో పెట్టేస్తే పైన వేగిపోతాయి కానండి, లోపల ఉడకదండి వడ. స్టవ్ మీడియంలో పెట్టుకుని వేపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, వడలు అయితే చక్కగా వేగుతున్నాయి. ఒక గోల్డ్ కలర్లో వచ్చినాయి అనమాట. చాలా బాగుంటాయండి టేస్ట్.
వేగిపోయినాయండి, తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి. ఇలా కొంచెం చేయి తడి చేసుకుని అప్పుడు పిండి అయితే తీసుకోవాలండి. అప్పుడైతే మనకి చేతికి అంటుకోదు అనమాట, బాగా వస్తుంది వర కూడాను. తినండి, వడలు అయితే వేగిపోయినాయి. చూసారా మంచి కలర్లో ఉన్నాయి కదా వడలు, గోల్డ్ కలర్లో. ఇలా వేపుకోవాలండి, చక్కగా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇంతేనండి, శనగపప్పు వడలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.